దర్శక తార నింగికెగసింది. ఆయన అంతిమ యాత్ర ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైంది. మొయినాబాద్ వైపుగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అప్డేట్స్ అందుకుందాం. దాసరి అంటేనే ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. దాసరి ఎన్నో సమస్యల్ని పరిష్కరించేవారు. సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు, బుల్లితెరపై కూడా దాసరి ప్రభావం అమితంగా ఉంది. వారితో కలిసి పనిచేసి వారి సమస్యలను సాల్వ్ చేయడంలో ఎప్పుడూ కూడా ముందుండేవారు దాసరి గారు. ఇప్పుడు ప్రస్తుతం దాసరి గారు లేరు అంటే ఒక పెద్ద దిక్కును అందరూ కోల్పోయినట్టే. సో ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేస్తారా అని అందరూ వేసుకుంటున్న ప్రశ్న ఇది. ప్రస్తుతం మన స్టూడియోలో టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్ యాదవ్ గారు, అలాగే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రామ్ జగన్ గారితో పాటు వైస్ ప్రెసిడెంట్ జిఎస్ హరి గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమాదేవ్ గారు కూడా ఉన్నారు. మొట్టమొదటి ఉమాదేవ్ గారు మీతో పాటు మొదలు పెడతాం. మేము దాసరి నారాయణరావు గారితో మీకు ప్రత్యక్షంగా అంటే ఎన్నిసార్లు మీరు కలిసే అవకాశం వచ్చింది, వారితో ఉన్న జ్ఞాపకాలు? నేను వాటితో సినిమా చేశానండి. ఫూల్స్ అనే సినిమాలో ఓపెనింగ్ షాట్ అండి. అంటే అప్పటికి నాకు ఇండస్ట్రీకి రావడం కొత్త. ఆ కొత్తలో ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలంటే అప్పటికి మేము అతని సినిమాలు చూసి పెరిగాము. అంత లెజెండరీ డైరెక్టర్ గారితో ఫస్ట్ షాట్ మా మీద ఓపెనింగ్ అనేసరికి అసలుకి నాకు మాటలు రాలేదు. అలాంటిది అంటే మన చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అలా కాదమ్మా అని అంటారు. సింగిల్ షాట్లో అండి నేను సుధాకర్ గారు, కమెడియన్ సుధాకర్ గారు చేశాము. నేను విజిల్ వేయాలి ఫస్ట్ హాఫ్లోంచి. ఇంకా మళ్ళీ ఏమంటారా అని భయంతో చేశాను. అది మొత్తం సక్సెస్ అయ్యిందండి. ఇంకా ఆయన పిలిచి బాగా చేసావమ్మా, ఒక లేడీ ఆర్టిస్ట్ అయ్యండి విజిల్ ఆ రోజుల్లో విజిల్ కొట్టడం అనేది కొంచెం నామూషిగా ఫీల్ అవుతారు. నిజంగానే విజిల్ వేసారా? వేశానండి. ఇంకా ఆయన నన్ను మెచ్చుకునేసరికి నేను చాలా సంతోషపడ్డాను. తర్వాత అతనితో నేను చాలాసార్లు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకునే వాళ్ళము. అలా రీసెంట్గా ఒక స్టేజ్ మీద కూడా మాట్లాడే సందర్భం చాలా ఉన్నాయి, మాట్లాడాను. ఇప్పుడు మీరు ఒకసారి కలిసినా గుర్తుపెట్టుకుంటారు కదా ఎప్పుడు. అయ్యో, ఆత్మీయత ఉంది కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ దృశ్యాలు చూడలేకపోతున్నారు అమ్మాయిలు. ఆయన అంటే నిర్జీవంగా అలాగా పడి ఉంటే అక్కడ ఒక పార్థివ దేహంగా జనం చూసి తట్టుకోలేకపోతున్నారు. ఏమంటారు సార్? అవును, డెఫినెట్గానండి, డెఫినెట్గా ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా అంటే ఒక ఇండస్ట్రీ ఆస్తిగా ఫీల్ అవుతారు. ఆయన చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ అందరూ మనం ఎక్కడ చూడం. ఇండస్ట్రీలో అందరి మాట వినే ఒక వ్యక్తిని మనం చూడలేం కూడా ఫ్యూచర్లో. ఎంతో ఓపిక కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఆయనకేమిటి అంటే ఆయన దర్శకత్వం వహించుకుంటూ నిర్మాతగా ఆయన కూడా రాణిస్తూ ఎవరు పట్టించుకోకుండా వదిలేసేవచ్చు కావాలంటే. అవునండి, అందరూ ఆయన మీద భరోసా పెట్టి గురుగారు మీరు ఏ చెప్తే అదే, ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ. అలాంటి వ్యక్తి అసలు ఇంతకుముందు లేరు. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో వస్తారు కష్టం అండి. అంత గొప్ప వ్యక్తి, అంత మహోన్నత వ్యక్తి. చాలా బాధగా ఉందండి అది. చాలా ఇందాక కవిత గారు వెక్కి ఏడుస్తున్న అంటే పరిస్థితి చూస్తే అలాగే చాలా మంది, కొంతమంది గుండెలో నింపుకుని బయటికి చెప్పలేకపోతున్నారు. కొంతమంది బయటికి చెప్తున్నారు. అంతే. మోహన్ బాబు గారు అయ్యో, మోహన్ బాబు గారికి ఎంత సన్నిహితమైన అనుబంధం ఆయనతో. ఎంత దారుణంగా ఏడుస్తున్నారు మోహన్ బాబు గారు. ఎప్పుడు చూడలే అంత నిబ్బరంగా ఉంటారు. ఆయన చాలా గొప్పగా ఉంటారు. బట్ ఆయన సొంత కడుపు పుట్టుకుపోయినగానే పెద్ద కొడుకుగానే, ఆయన దాసనారాయణ గారు పెద్ద కొడుకులాగానే అసలు మురళీమోహన్ గారు కానీ ఆయన కానీ ఎంతో మంది అండి. నరసింహరాజు గారు వచ్చారండి. అవునండి, తూర్పు పడమర హీరో. అసలు ఆయన చూసి దండం పెట్టారు. మొన్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన ఇలా చూసారట. అవునండి, చూసి ఆ పరిస్థితిలో కూడా ఆయన లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో, బయటికి రాలేని పరిస్థితిలో చూసి ఒక్కసారి చూసి డాక్టర్ చెప్పారట, అవునండి నేను పైకి తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పి సైగ చేశారట. ఆ ఒక్క సైగ చాలు ఆయన ఎంతో ఓనప్ చేసుకుంటారు మనుషుల్ని అని చెప్పడానికి అంటున్నారు ఆయన. ఎంతమందిని అంత డేర్ కావాలండి, కొత్త వాళ్ళని ఎంతమంది. మీరు చాలా సందర్భాల్లో ఆయన కలిసి ఉంటారు కదా? చాలా సందర్భాల్లో అంటే ఎస్పెషల్లీ అంటే నేను 2 సార్లు మిస్ అయ్యానండి. ఒక సినిమాకి మిస్ అయ్యాను, ఒక సీరియల్కి మిస్ అయ్యాను. తర్వాత మహాత్మా రిలీజ్ అయిన తర్వాత ఆయన పిలిపించారండి. ఆ సినిమా చూసారట. సినిమా చూసి తర్వాత ఫోన్ చేస్తే ర్యాలింగ్ నరసింహ గారు మాట్లాడారు నాతో. గురువు గారు అడిగారు, జగన్ గారు మీ గురించి రండి ఒకసారి అంటే వెళ్ళానండి. డైరెక్ట్గా ఇంటికి వెళ్తే ఆయన నమస్కారం పెడితే భుజం మీద చేసి చాలా బాగా చేసేవయ్యా, వెరీ గుడ్ అన్నారు. ఆయన సినిమా కాదండి, కృష్ణవంశీ గారు డైరెక్షన్. నేను అన్నా అది క్రెడిట్ అంతా వంశీ గారిదండి. వంశీ గారు అంటే నువ్వు కూడా బాగా చేసావు, అప్రిషియేట్ చేయటం మామూలు విషయం కాదు కదండి. అసలు అవసరమే లేదు ఆయనకి. సచ్ ఎ గ్రేట్ పర్సన్. అంతే, ఇంకా చూడలేం ఫ్యూచర్. ఎవ్రీథింగ్ టు హిమ్ వాస్ పర్సనల్.
విజయరావు గారు మీరు ఒక సందర్భం అంటే నేను 88, 89 ఆయన దగ్గర పనిచేశాను పర్సనల్. ఐ వాజ్ పర్సనల్ అసిస్టెంట్ టు ఆహా ఒక విశ్వామిత్ర అనే సీరియల్ 89 అవునవును, జరిగింది. అప్పుడు. దానికి నేను ప్రొడక్షన్ చేశాను. సో అంటే హీ వాజ్ మై ఫాదర్స్ ఫ్రెండ్ అనమాట. దెన్ ఈ సెడ్ నువ్వు కూడా ప్రొడక్షన్ నేర్చుకోరా అని చెప్పేసి ఈ టుక్ మీ టు బాంబే. అంటే పర్సనల్ అటాచ్మెంట్ చెప్తున్నాను మీకు. నేను ఆయన ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వస్తున్నాను, కార్ పంచర్ అయిందండి. పంచర్ అయితే ఎర్రా చూసుకోవా అన్నారు అని పద కార్ టైర్ చేంజ్ చేయించే లోపు తీసుకెళ్ళి షాపింగ్ చేయించారండి. అంటే చెప్తున్నా ఆయనకు అవసరం లేదు, నన్ను తీసుకెళ్ళి నాకు నేనే షాక్. వద్దు గురు అంటే ఆయన 6 డజన్ జతలు బట్టలండి. ఆ టైర్ చేంజ్ అయిపోయే లోపు షాపింగ్ అయిందా నా చేంజ్ అయినా వెళ్దాం పదరా అట్లా తీసుకెళ్ళారు. సో యూస్ టు స్టే ఇన్ వన్ రూమ్ ఓన్లీ. నేను ఆయనతో పాటు ట్రావెల్ చేశాను. యాక్చువల్లీ ట్రావెల్ చాలా దగ్గరగా ఆయనతోటి. నాకు స్పెషల్లీ అటు 1.5 years I was personally with him అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా స్పెషల్లీ ఆ ప్రాజెక్ట్ నీకు హిందీ వచ్చి కదరా, హిందీ ఆర్టిస్ట్తో మాట్లాడడానికి కోఆర్డినేట్ చేయడానికి మెడ్రాస్లో కూడా ఉన్నాను కొన్నాళ్ళు. సో అట్లా అంతా ఆయనతో నేను అటాచ్గా ఏదున్నా అన్న ఫుడ్ గురించి కానీ రకరకాల డిషెస్ చెప్పారు. అంటే ఇద్దరు రూమ్లో ఉండేవాళ్ళు, స్వీట్ రూమ్లో ఇద్దరం కూర్చునేవాళ్ళం. అంత అటాచ్గా నేను ఆయనతో ట్రావెల్ అయ్యాను ఫర్ సమ్ టైమ్. ఆ దేవుడు నాకు ఇచ్చిన అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా. అంటే అంత పెద్ద వ్యక్తిత్వం నేను అప్పట్లోనే ఆయన షాపింగ్ చేశారని ఫోన్ చేసి చెప్పడం నేను చాలా అందరూ చెప్పేవాడిని. అసలు ఎక్సైట్ అయిపోయి అంటే గురుగారితో వర్క్ చేస్తుంది. ఆయన అంత అటాచ్డ్గా ఉండేవాడు. బిజినెస్ కూడా హౌ టు అంటే ఎలా బిజినెస్ ఎలా విశ్వామిత్ర టోటల్ ఎలా బిజినెస్ జరిగింది, ప్రొడక్షన్స్ ఎలా జరిగినాయి, ఐ వాస్ టోటలీ విత్ హిమ్ అనమాట. సో అందు నుంచి నేర్చుకుని కూడా నేను కొంచెం ఆర్టిస్ట్గా కానీ ప్రొడక్షన్స్ కానీ నేను చేసుకోగలిగానంటే జస్ట్ బికాజ్ ఆయనతో చూసి నేర్చుకున్నాను చాలా వరకు. ఎలా ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలనేది అసలు దానికి అంటే మేము చెప్పే అంత స్థాయి లేదు మాకు. వండర్ఫుల్ అంటే బిగ్ మ్యాన్. దాంతోపాటు ఆ తర్వాత మేము టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టెలివిజన్లో టోటల్గా మేము సెటిల్ అయిన తర్వాత డబ్బింగ్ సేల్స్ అప్పుడండి హిమ్సెల్ఫ్ ఏంటి ఆ సమస్య ఏంటి మీది అని పిలిపించుకొని ఫోటో అదేనా మీరు మొబైల్లో ఇందాక? అవునండి, మీరు ఆన్ చేసి చూపించండి. సో డబ్బింగ్ సీరియల్స్ వద్దని అనేవారు ఆయన నాచురల్లీ, అంటే వద్దనేవారు, సపోర్ట్ చేశారు ఆయన స్థానికులకి అవకాశాలు రావాలని చెప్పి. ఆ సందర్భంలో ఆయన మీ దీక్షలో ఆయన కూడా ఆయనే వచ్చి మారల్ సపోర్ట్ కాదండి, నాట్ ఓన్లీ మారల్ ఫైనాన్షియల్లీ కూడా హెల్ప్ సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, పిలిపించుకొని ఏంటి పరిస్థితి జాగ్రత్త. నేను ఆమరణ దీక్ష చేసినప్పుడు చెప్పేవారు జాగ్రత్త రా, హెల్త్ జాగ్రత్త అని. అవసరం లేదు, ఆయన లాంటి మనిషి నన్ను పిలిపించి నాతో మాట్లాడి పరిశ్రమలో ఈ రోజు టెలివిజన్కి నిజంగా చెప్తున్నాండి, సినిమా కంటే పెద్ద దిక్కు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ టెలివిజన్లో ఎవరూ లేరండి దిక్కు. మా టెలివిజన్లో ఎవరూ లేరు, కేవలం ఆయన తప్ప. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అడ్వైజర్ అయినా టెలివిజన్లో ఏ సమస్య వచ్చినా అంటే అన్ని క్రాఫ్ట్స్కి రైట్. అంటే ఆయన గురించి చెప్పే అంత స్థాయి లేకుండా పోయింది. ఆయన అంతిమయాత్ర దృశ్యాలు చూస్తుంటే ఇంకా ఇంతేనా అనే ఒక అంటే బరువు ఎక్కిపోతుంది. మీరు సార్ ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు తర్వాత? కలిసి పనిచేయలేదమ్మా. 1984 అనుకుంటాను నేను సినిమా పరిశ్రమకు వెళ్ళిన కొత్త రోజుల్లో. రైట్. చిరంజీవి గారి సినిమా ధైర్యవంతుడిలో నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను. రోజు ఖాళీ టైంలో వెళ్ళి ఐ యూస్ టు గో టు మై ఆ సినిమా డైరెక్టర్ గారు లక్ష్మీ దీపక్ గారు ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఆయన ఇంటికి వెళితే ఆయన ఇంట్లోనే షూటింగ్ జరుగుతుంది. ఏంటి అంటే ఇట్లా మోహన్ బాబు గారు సొంత సినిమా అండి, 7 అంతస్తుల మోహన్ బాబు గారికి సినిమా జరుగుతుంది. మోహన్ బాబు గారు హీరోగా చేస్తున్నారు, దాసనారాయణ గారు డైరెక్టర్. దానికి నేను భయపడుతూ లోపలికి వెళ్తుంటే దీపక్ గారు పిలిచి రా దాసరి గారికి పరిచయం చేస్తాను రా, ఆయన కూడా హీ వాజ్ మై నా ఫాలోయర్, నా దగ్గర నేర్చుకున్న ఆయన అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి దాసనారాయణ ఈ అబ్బాయి మన సినిమాలో విలన్గా చేస్తున్నాడు, ఆపోజిట్ టు చిరంజీవి గారు, ఈస్ కజిన్ టు చిరంజీవి గారు అని నన్ను పరిచయం చేయడం జరిగింది. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా హిమ్. ఇక అక్కడి నుంచి ఆయన ఇల్లు రోజు ఒక సముద్రమే. ఆ బజుల్లా రోడ్డు ఆయన ఇల్లు అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంటి ముందు ఎప్పుడు కార్లు ఉండేవి. లోపల కూడా ఆర్టిస్టులు ఒక పెళ్లి వేడికి ఎలా వెళ్తారో జనం అలా ఉండేవాళ్ళు అనమాట. ఆ ఇంటి ముందర అసలు చూస్తే అసలు కన్నుల పండుగ అనమాట. మొత్తం ఆర్టిస్టులు టోటల్ ఇండస్ట్రీ వాజ్ దేర్. ప్రతి ఒక్కళ్ళు ఉండేవారు, ప్రతి ఒక్కళ్ళని లోపలికి పిలిచి మాట్లాడేవాడు. వాళ్ళది పెద్ద చేయి పెద్ద మనసు అంటూ ఉంటాం, అది అక్షరాల నిలువెత్తు నిదర్శనం. వెరీ ఆఫన్ వీ యూస్ టు గో టు వాళ్ళ సారింటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి కూర్చుంటే అందరూ కూర్చోండేవాళ్ళు, అందరూ ఆర్టిస్టులు అంతా కూడా. కానీ ఇట్ వాస్ మై బ్యాడ్ లక్, ఆయన దగ్గర వర్క్ చేసే అవకాశం దొరకలేదు. తర్వాత సినిమా మీడియా వదిలేసి మేము టీవీ మీడియాకి వచ్చేసాక
అనుకోకుండా ఒకరోజు ఆయన కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కోటారెడ్డి గారు ఫోన్ చేశారు, ఏమంటే అభిషేకం అనే దాసరి గారి సీరియల్ సారథి, ఇందులో ఓన్లీ 3 days వర్క్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆ క్యారెక్టరు మీరు చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్ ఉంది, 3 days అని ముందుగా చెప్పేస్తున్నాం, మళ్ళీ మీరు ఫీల్ కాకూడదని అని అంటే, మళ్ళీ సార్ దానికే ఉంది, గురుగారి కంపెనీలో చేయడమే ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాము అని నేను చేయడం జరిగింది. ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, నేను డిఫరెంట్ స్టైల్ ఐ డిడ్ ద క్యారెక్టర్. ఇట్ వాజ్ మై ఫార్చునేట్, నేను చేసిన ఆ ఎపిసోడ్స్ అన్నీ ఆయన చూడటం తటస్థించింది. సో థ్యాంక్స్, భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టిలో వెళ్ళడం జరిగిందనమాట. చూసి వెంటనే కొమ్మనాపల్లి గణపతిని పిలిపించి, చూడు ఆ క్యారెక్టర్ ఇంత డిఫరెంట్గా చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఈ క్యారెక్టర్ నువ్వు ఎంత పెంచగలవో అంత పెంచు అని చెప్పారు. చెప్పేశారండి. ఆయన వెంటనే కొమ్మనాపల్లి గారు పిలిచి, ఇదేంటయ్యా అంత ఇంప్రెస్ చేసావు గురుగారిని, ఆయన ఒకటే చెప్తున్నారు, ఎంత మ్యాక్సిమం పెంచగలవు అంత పెంచమని అడుగుతున్నారు అని. ఆ క్యారెక్టరు ఐ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 10 episodes అండి. ఒక 10 episodes వస్తే చాలే గురుగారు దాంట్లో చేయడమే ఒక అదృష్టంగా ఇద్దామని అనుకుంటే, దట్ క్యారెక్టర్ వెంట అంటూ 350 episodsకి వెళ్ళిందండి. 350 ఎపిసోడ్స్కి పెంచారండి ఆ క్యారెక్టర్ని ఆయన దృష్టిలో పడడం వల్ల. ఆ తర్వాత నేను ఎక్కడ కనిపించినా కానీ, హరి చాలా బాగా చేసావా, వండర్ఫుల్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. నాకు డైలాగులు గుర్తున్నాయి అందులో, డైలాగ్ కానీ లాంగ్ టైం నేను ఆ సీరియల్ కొన్ని గుర్తుండిపోతాయి అంటే మనకు తెలియకుండానే. మేమంటే ఐ హ్యావ్ క్రాస్డ్ మోర్ దెన్ 10,000 episodes మా 10,000 episodes అయిపోయి ఉంటాయి నా కెరీర్లో. టీవీ మీడియాకి వచ్చే ఆల్మోస్ట్ 17 years 18 years అయిపోయింది. సో ఐ కెనాట్ రిమెంబర్ ఆల్ ద డైలాగ్స్. సో అంటే నేనేం చెప్పానంటే, 10 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో ఉన్నాను చెన్నైలో, బట్ ఐ కుడ్ నాట్ గెట్ ఎ రోల్ విత్ హిమ్. సో థ్యాంక్ గాడ్ ఆయన దగ్గర ఒక అప్రిసియేషన్, ఏమయ్యా చాలా బాగా చేసావా, ఆ అప్రిసియేషన్ కూడా అండి ఒక గుండె లోతులోంచి చెప్తున్న మాట అనిపిస్తుందండి. ఆయన ఏది అంటే ప్రత్యేకత దాసరి గారు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి వచ్చేది కాదు, మనసులోంచి వచ్చేది ప్రతి మాట. అలా కనెక్ట్ అయ్యేవారు కాబట్టి జనం, ఎవ్రీబడి హూ మెట్ హిమ్ ఇన్ వేరియస్ ఒకేషన్స్. ఇప్పుడు ఆయనతో అంటే ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, మాకు కూడా ఆయన పలకరింపులోనే ఒక ఆత్మీయత. ఇట్ వాజ్ ఆల్వేస్ పర్సనల్. జనరల్ గా ఎవరికో చెప్తున్నావు సభకు నమస్కారం అని కాకుండా వ్యక్తికి కనెక్ట్ అయ్యి కళ్ళలో చూసి చెప్పేవారు, అడిగేవారు ఆయన ఏమ్మా ఎలా ఉన్నావని. సో మీకేమన్నా అంటే ఆయన సినిమాల్లో చూసిన సన్నివేశాలు కూడా నాటుకుపోయాయి మనందరికీ. ఎనీథింగ్ దట్ యూ పర్టికులర్లీ రిమెంబర్ ఆయన సినిమాల్లోని విషయం కానీ, జగన్ గారు మీరు కానీ, అలాగే మీరు కానీ విజయ్ గారు? అన్ని చేసిన క్యారెక్టర్స్ కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు ఆయన. సూర్యగాడు చూస్తే మాత్రం అసలు సొంతంగా తల్లిదండ్రులను అసలు ఈ రోజు కూడా ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూస్తుంటే నిజంగా ఆయన ఉన్నప్పుడు కొన్ని గుర్తురావు. ఇప్పుడు ఆయన పోతుంటే ఒక క్లిప్పింగ్స్ చూస్తుంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఏజ్. ఇప్పుడు ఇందాక మేము సాక్షి మేము ప్రోమో వేసాం ఒకటి, అందులోని కోర్ట్ సీన్ కావచ్చు, నేనే ఎన్టీఆర్ గారు అంటాం, తర్వాత నిన్నటి దాకా సెల్లనైనా అని ఆ కిటికీలోంచి ఫ్రేమ్ చేసిన షాట్ కావచ్చు. అసలు ఒక్కోటి చూస్తుంటే ఎంత శ్రద్ధ, ఎంత తపన, ఎంత ఏమని చెప్పాలి, ఒక అంకిత భావం ఉంటే అలాంటి సన్నివేశాలు, అలాంటి డైలాగ్స్ వస్తాయని అనిపిస్తుంది. మన ఛానల్ కూడా సాక్షి కూడా తెలుగు శిఖరం అని పర్ఫెక్ట్లీ ఆయనకి సూట్ అయ్యేది. మొన్ననే ఆయన అనుకోలేకపోయారు కానీ మేము తరించాం నిజంగా. అంటే ఇది కొంచెం ఆలస్యం అయి ఉంటే వచ్చే సంవత్సరానికి మాకు అవకాశం అంటే ఇలా ఉండేది కాదు. ఆయన జీవించున్నప్పుడే ఇది ప్రకటించగలగడం నిజంగా మా అదృష్టం, సాక్షి మీడియా అదృష్టంగా భావిస్తున్నాం. పర్ఫెక్ట్ గా సరిపోతుందండి, భలే సెలెక్ట్ చేశారు. అసలు తెలుగు శిఖరం అంటే ఆయన ఎన్ని శిఖరాలు అధిరోహించి, ఎన్నో శిఖరాలు అధిరోహించి ఆయన ఒక శిఖరం అయ్యారు, పెద్ద శిఖరం అయ్యారు. అండ్ ఆ శిఖరాన్ని ఆయన మరి తయారు చేశారు కూడా. ఎంతమంది నటులకి ఆయన హీరోయిజం అంటే ఒకప్పుడు ఉండే నిర్వచనం వేరు, ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ వేరు. తర్వాత టెక్నీషియన్స్ కూడా అండి, ఆయన వచ్చిన తర్వాత కదా టెక్నీషియన్స్ ఒక డైరెక్టర్ గా విలువ వచ్చిందండి. ఆయన వచ్చిన తర్వాతే ఆయనతో పాటు ఆ రోజుల్లో కూడా హీరో గారికి ఎంత కట్అవుట్స్ ఉండేవో అంత పెద్ద హోర్డింగ్స్ ఈయన కూడా పెట్టేవారు. అంత ఎవరు తీసుకురాలేదు కదా. మెడ్రాస్లో కూడా అంటే రామారావు గారు తిరుపతి నుంచి డైరెక్ట్గా పిలిగ్రిమ్స్ అందరూ వచ్చి చూడటానికి రామారావు గారు చూడటానికి వస్తే ఆపోజిట్లో ఒక టెక్నీషియన్కి, ఒక డైరెక్టర్కి అంత ఫాలోయింగ్ చూడటం మేము భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా అప్పటికే మెడ్రాస్ ఉన్నప్పుడు మేము అందరం చూసేవాళ్ళం. లారీ బస్సులు వచ్చేవాళ్ళు, మన గంగవట్ల దగ్గర అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్ అసలు. ఇక్కడ టెక్నీషియన్స్ కండి అంటే అప్పటికైనా పెద్ద అప్పుడు ఆర్టిస్ట్గా కాకుండా యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అ డైరెక్టర్గా పెద్ద పేరు కదండి. అంటే జనాలు డైరెక్టర్ గారిని చూడడానికి వచ్చారు చూడండి, అపార్ట్ ఫ్రమ్ హీరోస్ అంటే చూస్తారు, ఒక టెక్నీషియన్ చూడడానికి రావడం అనేది ఎంత పెద్ద విషయం. అది ఆయనతోనే స్టార్ట్ అయింది నిజంగా.
ఇంకోటి ఇక్కడ ఆయన ఇంటికి వెళ్తే బంజారా హిల్స్లో ఆయన ఇంటికి వెళ్తే ఎప్పుడు అండి మినిమం 25 నుంచి 25 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఎవరిని వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి మార్నింగ్ వెళ్తే టిఫిన్, భోజనం వెళ్తే భోజనం చేసేవాళ్ళు, మేము సమస్యల మీద వెళ్ళినా కూడా మాకు భోజనాలు పెట్టింది పంపించారు. అండ్ ఈవినింగ్ వెళ్తే స్నాక్స్. ఇట్లా ఎవరు వెళ్ళినా కానీ అది వెళ్ళిన వాళ్ళ అదృష్టం అనమాట. అంటే పెట్టే చేయండి. అంతే ఎంతో మంది జీవితాన్ని చెయ్య అంటే పెట్టి పుట్టాలంటారు, ఆయన పెట్టి పుట్టకపోయినా పుట్టి పెట్టారు. ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న రోజుల్లో కూడా చేశారు. అంటే బికాజ్ ఆయన పెట్టి పుట్టలేదని ఎందుకు అంటున్నాం అంటే, బికాజ్ ఆయన చిన్నప్పుడు పడిన కష్టాలు చూస్తే అలా అనిపిస్తుంది, నిజంగా కష్టజీవి బాగా అని. బట్ పుట్టినందుకు ఆయన 10 మందికి పెట్టారు. సెంటిమెంట్లకి ఎంతమంది చేయంటే జనవరి 1st కి అందరూ వెళ్ళి గురువు గారు కవరేజ్, ఆయన కవర్లు ఇచ్చేవారు. అది మీకు తెలిసే ఉంటుంది. కవర్లు ఇచ్చి అందరూ లైన్ నుంచి అందరూ సెంటిమెంట్ ఆయన దగ్గర నుంచి తీసుకుంటే ఇయర్ అంతా చాలా బాగుంటుంది అని. ఇప్పుడు అంటే ప్రస్తుతం ప్రేక్షకులు చూస్తున్న దృశ్యాలు దాసరి నారాయణరావు గారి అంతిమయాత్ర. అంటే ఉదయం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ చేంబర్కి తరలించి అక్కడ కొంతసేపు కొన్ని గంటల పాటు అక్కడ నుంచి బయలుదేరి మొయినాబాద్లో ఆయన అర్ధాంగి, అంతకంటే వేరే పదం వాడడానికి లేదు, సతీమణి కాదు, భార్య కాదు, ఇంకేది కాదు, ఆయన అర్ధాంగి అంటే అక్షరాల పద్మ గారు దాసరి గారికి అర్ధాంగి కాబట్టి సగభాగం వెళ్ళిపోయాక ఈ సగభాగం దిగులు పడిపోయి వెనక ఉండిపోయింది. అండ్ నిజంగానే ఆయన అంత తప్పించిపోయారు. ఆవిడ పాత్ర అంత గొప్పది ఆయన జీవితంలో. అన్నీ ఉండి దగ్గరుండి ఆయన పరిష్కరించలేని విషయాల్ని కూడా ఆవిడే దగ్గరుండి పరిష్కరించేవారని చెప్పి మనకి వినికిడి చూసిన వాళ్ళు, నేరుగా అనుభవం పొందిన వాళ్ళందరూ చెప్తుంటారు. అంతిమయాత్ర ఫోటోతో జనం మధ్య నడుచుకుంటూ వెళ్తున్న జనం మధ్య చూస్తుంటే గుండె జారిపోతుంది. ఒక పక్క మేమందరం టీవీ ఇండస్ట్రీ అందరూ ఒకసారి గెట్ టుగెదర్ చేద్దాం, ఎక్కడ చేద్దాం అంటే ఆయన అక్కడ రప్పించారండి. మా దగ్గర చేసుకున్నాం, ఫామ్ హౌస్ టీవీ ఇండస్ట్రీ అందరూ అక్కడికి వెళ్ళి మేము ఒకసారి పిక్నిక్ చేసుకున్నామండి. ఎవరు ఇస్తారండి అక్కడ పిలిపించారు, అందరు రండి రా మీరు అందరు ఇక్కడ చేసుకుంటారా, హ్యాపీగా చేసుకోండి, మంచి ప్లేస్ అని చెప్పి మొత్తం అండి అందరం వెళ్ళాం. 3-4 years బ్యాక్ అండి. అదే ఫామ్ హౌస్ లో, అదే ఫామ్ హౌస్ పద్మ గారు చనిపోయిన తర్వాత అండి. చాలా మంది దాసరి నారాయణరావు గారి గురించి పెద్ద వాళ్ళు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, నిజంగా ఆయన సంపూర్ణ అంటే ఆయన వెళ్ళిపోయిన దిగులు ఉన్నప్పటికీ ఒక సార్థక జీవితం అయింది. అంటే ఎంతమందిని ఆయన పైకి తీసుకొచ్చారు, ఎన్ని మంచి పనులు చేశారు, ఎన్ని వినూత్న కార్యక్రమాలు చేయించగలిగారు. జస్ట్ దట్ అకస్మాత్తుగా ఆయన నిన్న వినంగానే ఒక్కసారిగా తగిలింది. కానీ ఎంత సార్థకమైన జీవితాన్ని ఆయన పుట్టినందుకు. అలా కాకుండా రీసెంట్గా అంటే ఏ అవార్డ్ టీవీ అవార్డ్ ఫంక్షన్లో ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా కూడా స్టార్టింగ్ అతను వచ్చి అతను తోటి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే కనుక అది సక్సెస్ఫుల్ అవుతుందనే ఒక నమ్మకం ఉండేది. సెంటిమెంట్. ప్రతిసారి ఆయన మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళండి, లేడీ ఆర్టిస్టులు మేకప్ ఎక్కువ వేసుకోకుండా న్యాచురల్గా నటించండి అని చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు. అది కొంతమంది విన్నవాళ్ళు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను, విన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన ఏంటంటే ఆయన సినిమాల్లో ఒక్కొక్క హీరోయిన్ ఉండేది అప్సరలు అండ్ మళ్ళీ సహజత్వంలో చూపించేవాళ్ళు. అసలు అంటే అంతంత పాత్రలు ఒక్కొక్క హీరోయిన్ తోటి పోషించిన తర్వాత కూడా మనకి చిన్న అవన్నీ మనకి చిన్న మాటలుగా అనిపిస్తాయి. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్పిన మాటలు మనం వింటే చాలా బాగుంటుంది. కొంతమంది వినుంటారు, కొంతమంది వినకపోయి చెప్పలేము. అది కానీ నాకైతే చాలా పర్సనల్ అంటే కొన్ని విషయాలు చెప్తే అంటే అత్యాసక్తి ఉంటుంది ఇప్పుడు చెప్తే. కానీ నేను ఫస్ట్ రెమ్యునరేషన్ ఆయన చేతుల మీద తీసుకున్నాను నా లైఫ్లో. నేను ఆయనతో వర్క్ చేసేవాను కదా, ఆయన వెళ్తున్నా హైదరాబాద్ వెళ్ళొస్తానంటే ఎరా సరే అని ఎంత ఉంటే అంత అండి. అలా ఫస్ట్ నాకు 7,000 రూపీస్ ఇచ్చారండి ఆయన, బ్యాక్ 30 years బ్యాక్ అండి. ఇప్పుడు 27-28 years అంటే ఆయన కౌంట్ కూడా చేసుకోవాలి ఉంచు. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా అంటే నాకు కంపెనీ నుంచి ఎప్పుడు పేమెంట్ వచ్చకపోయేది. ఐ వాజ్ హిస్ ఫ్రెండ్స్ సన్ అనమాట. సో మా ఫాదర్ సినిమా తీద్దామని అలా ఏదో ప్లానింగ్లో ఉన్నప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్ళి ప్రొడక్షన్ నేర్పించాను. ఆ తర్వాతే నేను టెలివిజన్లో ప్రొడ్యూసర్ అయ్యగలిగాను, నేను ఓన్ మార్కెటింగ్ చేసుకోగలిగాను. ఆయన దగ్గర ఉండి పని నేర్చుకుని నేను అంటే అలాంటి వ్యక్తి ఆయన. అంటే చిన్న ఆర్టిస్ట్, చిన్న టెక్నీషియన్ ఏ ప్రాబ్లం చెప్పినా కూడా విని సాల్వ్ చేసేవారండి. ఇప్పుడు చిన్న ఈ రోజు కూడా అండి ఒక చిన్న టెక్నీషియన్ వెళ్తే వాళ్ళ కష్టాలను విని పిలిపించి సాల్వ్ చేస్తారండి. అంటే అదే ఆ గొప్ప గుణం వల్లే ఈరోజు మనకి అంత వ్యక్తిగా ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చాలామంది మహానుభావులు మన తెలుగు అంటే కళా పరిశ్రమ కావచ్చు, చిత్ర పరిశ్రమ చూసింది. కానీ ఒక వ్యక్తిగా ఆయన కనెక్ట్ అయిన తీరు, మనుషులతో, సమస్యలతో ఎంత ఓపికగా ఆయన 3-4 గంటలు నిద్రపోయి మిగతా టైం అంతా కూడా ఆయన అసలు అంటే ఇవి వినడానికి, పరిష్కరించడానికి, వాటిపై అంటే వినడానికే ఎంత ఓపిక కావాలి. అసలు ఎవరైనా కష్టం ఉంది అని చెప్పుకుంటే వినే తీరికే లేని రోజులు ఇవి. అటువంటిది ఇటీవల కాలం వరకు కూడా ఆయన సామాజిక అంశాలపై ఉద్యమించారు. అలాగే ఆ ఇతివృత్తాలని రైట్ ప్రస్తుతం
కైకాల సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ నటులు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. సత్యనారాయణ గారు నమస్కారం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మాటల్లో నేను ప్రశ్న అడగడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అంటే ఏమని అడగాలని చెప్పి. దాసరి నారాయణరావు గారి గురించి మీరు చెప్పండి అంటే బహుశా అది చాలా చిన్న ప్రశ్న అయిపోతుందేనో ఒక సందేహం, ఒక ఆందోళన తప్ప మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈరోజు వారి గురించి, వారితో ఉన్న మీ జ్ఞాపకాల గురించి? వారి గురించి ఒక 2 విషయాలుగా చెప్పదలుచుకున్నానండి నేనుగా. చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా ఆయన పెద్ద డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, మంచి డైరెక్టర్, అందరూ అవకాశాలు చాలా పైకి తీసుకొస్తారు ఇవన్నీ చెప్పడం నిజం. రైట్, మరొకసారి ఫోన్ లైన్లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ గారు ఇటీవల కాలం, అంటే ఇదే వేదికపై, ఏ వేదికపై అయితే మేము శిఖరం అని ప్రకటించావు దాసరి గారికి, ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు కైకాల సత్యనారాయణ గారు మొన్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో. మా భాగ్యంగా భావించింది సాక్షి వీరందరినీ కూడా, ఇటువంటి కళాకారుల్ని, మహానుభావుల్ని సత్కరించుకోవడం. అదే సమయంలో ఖచ్చితంగా దాసరి గారు తెలుగు శిఖరం అనే పదానికి మీరు అన్నట్టుగా సంపూర్ణంగా అర్హులని చెప్పి మనం మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు, ఆయన కూడా అదే మాట అన్నారు దాసరి గారి గురించి. సో సత్యనారాయణ గారితో మరోసారి మనం మాట్లాడే లోపు మీరు ఆయన సినిమాల్లోని సన్నివేశాలు లేకపోతే ఏమన్నా మిమ్మల్ని బాగా కదిలించిన అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట ఎవరు బాధపడినా పాడుకుంటారండి. అంతే కదండి, అందరికీ ఈచ్ అండ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. మనం ప్రతి జీవితంలోనూ అదొకటి. సూర్యగాడి ఫిల్మ్ ఏంటండి అసలు, ఒక కమెడియన్ని హీరో చేయటం ఏంటండి అసలు, ఎక్కడ నువ్వు అసలు అప్పటి వరకు ఎవరు విన్నావా? రైట్, క్షమించాలి సార్. సత్యనారాయణ గారు మరోసారి ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు సార్. క్షమించాలి, ఫోన్ లైన్ కట్ అయిన సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. నారాయణరావు గారి గురించి ఏం చెప్పాలి, చరిత్ర చరణమవుతుంది. బట్ ఒక్కటే మాట అండి, చెప్పండి సార్. ఆయన డైరెక్టర్ అనే పదవికి ఒక చిరస్థాయి స్థానాన్ని, ఒక పెద్ద ఎత్తు హోదాని కల్పించింది ఆయననే నా ఉద్దేశం. అంత మునుపు పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, లేదనట్లేదు. అయినా హీరో డామినేషన్ అని, మిగతా వాళ్ళ డామినేషన్ అని కాకుండా హీరో అనగానే, డైరెక్టర్ అనగానే ఇది కమాండ్ అని చెప్పి నిరూపించి డైరెక్టర్ గా హోదా కల్పించిన మనిషి, ఇంకా పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మనిషి డైరెక్టర్ పదవికి నారాయణరావు గారే అని నా ఉద్దేశం. ఆయన అక్షర కాలంలోనే ఎలా పైకి వెళ్ళాడు. అవును, రైట్. మరొకసారి ఫోన్ లైన్ కట్ అయింది. డైరెక్టర్ అంటే దర్శకుడికి ప్రత్యేక స్థానం, దానికి అటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి, మహానుభావుడు. అసలు రాజ్బాబు గారు అండి ఒక కమెడియన్ని, ఈజియెస్ట్ కమెడియన్. ఆయనకు అసలు ఆయన చూస్తేనే ఒక కమెడియన్, ఒక ఇమేజ్ వచ్చేస్తుంది మనకి కమెడియన్గా. అలాంటి వ్యక్తిని తీసుకుని ఒక ఎక్స్ట్రాడినరీ సెంటిమెంటల్ ఫిల్మ్లో హీరోగా చేసి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసి ఎవరికి సాధ్యమవుతుందండి? దాని తర్వాత అయ్యారు చాలామంది అయ్యి ఉంటారు, అది వేరే సంగతి అండి. అసలు సూర్యగడ్ ఏంటండి, సూర్యగడ్ సబ్జెక్ట్ ఏంటి? ఆయన హీరో. గోరింటాకు పండదు దర్శకరత్న ఆకాశ మార్గాన అనంత తీరాలకు తరలిపోయారు. ఆయన అంతిమ యాత్ర ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివ దేహం విపరీతమైన జనంతో పాటు బయలుదేరింది మొయినాబాద్ వైపుగా. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తవుతాయి. ఎక్కడో పాలకొల్లులో జననం, అందులోనూ పేదింట్లో కుటుంబం గడవడమే కష్టమే అనే పరిస్థితులు అవి. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాటకాలపై ఉన్న అభిమానం సినిమాల వైపుకి నడిపించింది ఆయన్ని. సో మద్రాసు వెళ్లేలా బాటలు వేసిన నాటక రంగానికి కూడా ఆయన ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవారు. ఆదుర్తి సుబ్బారావు గారు వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు దాసరి గారు. ఆయన ప్రయాణం, ఆయన సినీ జీవితం అలా మొదలైంది, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంది. సినిమా దర్శకత్వంలో దాసరి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవర్చుకున్నారు. నిజానికి హీరోయిజం అంటే ఏమిటి, తెరపై పాత్ర ఎలా పండించాలి అనడానికి ఆయన ఒక యూనివర్సిటీ అని చెప్పచ్చు. అండ్ వారి గురించి, వారి జ్ఞాపకాల గురించి, వారి వ్యక్తిత్వాన్ని గురించి, వారు విడిచి వెళ్ళిన ఎన్నో మంచి విషయాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆయనతో సన్నిహితంగా, వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన చాలామంది కళాకారులు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. జగన్ గారు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు? అంటే దాసరి గారి జీవితం నుంచి మనం మొత్తం అంతా సారాంశాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాట్ ఈస్ ఇట్ దట్ వి లెర్న్ ఫ్రమ్ హిమ్? పట్టుకుంటే ఒక ఇసుకరేణు దొరుకుతుంది మనం. ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఆయన చేసినంత గొప్ప పనులని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక ఇసుకరేణు దొరికినా చాలా గొప్ప విషయం అండి అది. ఆయన ఎంతమంది డైరెక్టర్స్ని క్రియేట్ చేశారండి ఆయన. కోడి రామకృష్ణ గారు అవ్వచ్చు, పినిశెట్టి రవిరాజ గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎంత గొప్ప గొప్ప సినిమాలు తీశారండి. కోడి రామకృష్ణ గారి సినిమాలు అయితే
ఇయర్స్ ఆయన ఆడిని 2-3 సినిమాలు అయితే. పినిశెట్టి రవిరాజ గారు అయితే ఎంతమంది గొప్పలను ప్రొడ్యూస్ చేశారండి ఆయన. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఒక ఆఫ్ ది కెమెరా వెనక ఉండే వ్యక్తి, ఒక సామాన్యమైన పొజిషన్ నుంచి వచ్చిన, ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ఎత్తుకి ఎదగటం హీరోగా ఓకే. ఎంత పట్టుదల, ఎంత మొండితనం ఉండాలి లోపల. వెరీ డే. ఇప్పుడు ఫంక్షన్స్లో మనం వినే ఉంటామండి, 100 days ఫంక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే 50 రోజుల ఫంక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫెడరేషన్ ఫంక్షన్స్ అవ్వచ్చు. ఎంత డేరింగ్ అండి. ఎక్కువ సినిమాలు చేయాలి, చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాలని ఎప్పుడు ఆయన నోటి 4 చివరి అదే మాట ఉండేది. అండ్ ఎక్కువ సినిమాలు చేయాలి, వర్కర్స్ అందరికి ఎక్కువ వర్క్ కావాలి అని చెప్పి కృష్ణ గారిని మెన్షన్ చేసేవారు ఆయన. ఇందాక నరసింహరాజు గారు పంచుకుంటూ చెప్తున్నారు ఆయన అనుభవాల్ని. కమల్ హాసన్ గారు చేసిన ఒక పాత్రని ఆయనకు ఆఫర్ చేయడం ఏమిటి, ఆయన అంటే ఏ విధంగా జరిగింది, అది కూడా ఎవరు కూడా సినీ పరిశ్రమ గురించి, లేకపోతే అసలు కళా పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ అని ప్రత్యేకంగా వెడగొట్టక్కర్లేదు, ఒక మాట అంటూ ఉంటారు, హైలో ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు, లోలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు అని అంటూ ఉంటారు. అది కొంత బాధతో అనే విషయం. కానీ నరసింహరాజు గారికి ఒక ఫ్లాప్ అయిన సమయంలో, ఎవరు పట్టించుకోని సమయంలో ఆయన పిలిచి మరి నేను ఈ క్యారెక్టర్స్ చూశాను, ఈ పాత్ర ఉంది, నువ్వు వేస్తావా, నువ్వు ఈ సినిమా చూడు అని పిలిపించి ఏ పాత్ర ఇస్తారంటే, ఈ మెయిన్ పాత్ర ఇస్తారంటే ఆయన షాక్ అయిపోయారట. అంటే ఎంత నమ్మకం ఉండాలి ఆయనకి, ఎంత మంచితనం ఉండాలి ఇలా ఇవ్వాలనే ఒక ఆయన మీద ఆయనకి అంత నమ్మకం అనమాట అండి. ఈ కెన్ క్రియేట్ జీనియసెస్ ఆన్ స్క్రీన్. అండ్ ఆయన శిష్యులు నారాయణమూర్తి గారిని చూడండి, ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడినా కానీ గురువు గారు అని మాట్లాడకుండా కంప్లీట్ అవ్వదు. వాళ్ళు అదే మోహన్ బాబు గారు అవ్వచ్చు, లేకపోతే నారాయణమూర్తి గారు అవ్వచ్చు, లేకపోతే మురళీమోహన్ గారు అవ్వచ్చు, పినిశెట్టి రవిరాజ గారు అవ్వచ్చు, గురువు గారు ఆయన మాట స్పెల్ చేయకుండా రేలంగి నరసింహారావు గారు అవ్వచ్చు, ఆయన పిలవడమే గురువు గారు అంటారు. వీళ్ళు ఏదైనా మాట్లాడారంటే సపరేట్గా వేరే స్టేజ్ మీద అయినవచ్చు, ఈయన మాట రాకుండా, ఈయన టాపిక్ రాకుండా అది ఫినిష్ కాదండి వాళ్ళ శిష్యులు నోటి వెంబడి. రైట్. అండ్ ప్రస్తుతం ఆయన అంతిమయాత్ర చూస్తుంటే గుండె బరువు ఎక్కిపోతుంది. చాలామంది జనం ఆయనతో పాటు వెళ్తున్నారు. మొయినాబాద్ వైపు ఆయన పార్థివ దేహం వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం మా ప్రతినిధి విక్రమ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం. విక్రమ్, ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం ఎన్ని గంటలకి అంత్యక్రియల కార్యక్రమం మొదలు కాబోతోంది? నారాయణరావు గారి అంత్యక్రియలు మరి కొద్దిసేపట్లో ఇక్కడనే జరగనున్నాయి. దీనికి సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. కడసారిగా దాసరి గారిని చూసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున అభిమానులంతా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ అంటే దాసరి గారికి ప్రత్యేకమైన అభిమానము. 4 ఏళ్ల క్రితం దాసరి పద్మ గారు ఇక్కడే ఆయన సతీమణి గారు అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆమె అంత్యక్రియలు చేసిన దాని పక్కనే కూడా దాసరి నారాయణరావు గారి అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఫామ్ హౌస్ 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ అతనికి ఎంతగా ఇష్టమో అతని మేనేజర్ ఇక్కడే ఉన్నారు, ఫామ్ హౌస్ మేనేజర్, వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఫామ్ హౌస్ అంటే ఎంతగా ఇష్టం? చాలా ఇష్టం అండి ఆయనకు. గ్రీనిష్ అనేది చాలా ఇష్టము. ఉల్లాసం గడపాలి, ఇక్కడ హాయిగా తిరగాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వచ్చేవాళ్ళు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి ఇక్కడ స్టోరీ సిట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ కో డైరెక్టర్స్తో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మేడంతో సరదాగా గడిపేవాళ్ళండి ఇక్కడ. లాస్ట్ 6 years కింద మేడం వెళ్ళిపోయాక ఆ రోజు అన్నాడు, నా నేను వెళ్ళాక కూడా నన్ను ఇక్కడే ఇది చేయండి, ఆమె పక్కనే సమాధానం, మేమిద్దరం కలిసే ఉంటాము అనే ధోరణితో ఇది చేస్తే మళ్ళీ ఆమె కోరిక ఇప్పుడు ఇది నెరవేరుతుంది. ఫామ్ హౌస్కు ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేవారు? ఈ ఫామ్ హౌస్తో ఎవ్రీ 15 డేస్కి అట్లా వచ్చేవాళ్ళండి. ఒక ఫ్రీ ఉంటే, ఫ్రీ లేకపోతే 1 month, లేకపోతే ఎప్పుడప్పుడు అడిగేవాళ్ళు ఆ చెట్లు ఎట్లున్నాయి, ఈ చెట్లు ఎట్లున్నాయి, స్విమ్మింగ్ పూల్ బాగుందా, గెస్ట్ హౌస్ బాగుందా, అన్నీ పని చేస్తున్నాయా, ఏసీలు పని చేస్తున్నాయా అని చిన్న చిన్నవి కూడా అడిగేవాళ్ళం. అంత క్లీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు. అంటే ఫామ్ హౌస్ సిబ్బంది పట్ల ఎలా? సిబ్బంది చాలా అసలు ఫ్యామిలీ మెంబర్లో చూసేవాళ్ళు అండి. వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళకి ఏదైనా మామూలుగా ఏదో ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, మెడికల్గా వచ్చినా ఆయన దగ్గర మేము చెప్పేస్తే ఇమీడియట్లీ ఆయన డబ్బులు శాంక్షన్ కానీ వాళ్ళకు ఏ విధంగా అన్ని విధాలుగా హాస్పిటల్ రికమెండేషన్స్ కానీ ఏదైనా చేసేవాళ్ళు. అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మెంబర్లా చూసేవాళ్ళు. ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి స్థాయిలో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికే వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే రాజకీయ సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి మాటల్లోనే దాసరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాసరి గురించి మీకున్న స్మృతులేవి? స్మృతులు ఏంటి, మా జీవితాలే ఆయనతో ముడిపడి ఉన్నాయి.
ఆయన నేర్పిన వనమాల నుంచే మేమంతా పుట్టాం. మేమే కాదు, చలచిత్ర రంగానికి దర్శకుడి విలువ పుట్టింది, ప్రొడ్యూసర్కి జీవితం పుట్టింది, ఎన్నో సంచలనాలు పుట్టింది దాసరి గారి ఊహ నుంచి. అందులో కొంతమంది మేము ఎప్పుడూ కూడా మేము ఆయన ఊహ నుంచే, ఆయన స్పిరిట్ నుంచే, ఆయన స్పాన్ నుంచే మేము నడవడం నేర్చుకున్నాం. ఈరోజు ఆయన లేరనేది ఆ బ్లాంక్నెస్ గురించి చెప్పాలంటే మాకే అర్థం కావట్లేదు. పొద్దున్న లేచి గురుగారితో వాళ్ళ కలాలి అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు, ఆ చోటు లేదు, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలో తెలియదు. ఈ బాధ చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. కానీ మేము చేసేది ఒకటే, మేము గురువు నుంచి శిష్యులం కావక్కర్లేదు. ఎప్పటికైనా మేము చేయగలిగింది గురువుకి తగ్గ శిష్యులు అని మాత్రం అనిపించుకుంటాం. మొత్తం మీద ఆయన లేని లోటు తీర్చలేకపోతున్నామని, ఆయన స్మృతులను మేము ఎప్పటికీ మర్చిపోలేమని, ఆయనను గురువులు మించిన శిష్యులుగా మారతామని చెప్తున్నారు స్వప్న. రైట్ విక్రమ్, ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన దాసరి అంతిమయాత్ర కాసేపట్లో మొయినాబాద్ చేరుకుంటుంది. అక్కడ ఉన్న పద్మా గార్డెన్స్లో దాసరి అంత్యక్రియలు జరుగుతాయి. గార్డెన్స్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ పూర్తి సమాచారాన్ని ఇప్పుడే అందించారు. అండ్ దర్శకులు కోడి రామకృష్ణ గారు కూడా అన్నిటి పర్యంతం చూస్తుంటే ఒక్కొక్క వస్తున్నాయి, ఇంకా ప్రదీప్ వస్తుంది. అంటే ఎంతగా బరువు ఎక్కిపోయిన గుండెలతో అక్కడ ప్రముఖులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే అంత్యక్రియల కార్యక్రమం మొదలవుతుంది, కానీ ఎక్కడో తెలియని చెప్పలేని బాధ. అవునండి, అవునండి. ఆ ఫామ్ హౌస్లో అండి ఫుల్ డే అంతా స్పెండ్ చేసాం. మొత్తం టీవీ అసోసియేషన్ అంతా అక్కడే పద్మ గారికి ఆయన సమాధి మీద పూలు వేసి, అందరం పూలు వేసి వరుసగా, ఆ తర్వాత ఈవినింగ్ దాకా స్విమ్మింగ్ పూల్లో, తర్వాత భోజనాలు చేసి, అసలు ఎంత ఈ తాండవకృష్ణ గారు అయితే అందరినీ పేరున ఎంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నారంటే ఆయన. అండ్ మీరు విజయదేవ్ గారు, మీరు చాలా చిన్న వయసులో ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన టైం అయితే 30 ఏళ్ళకి 98 ఓకే. ఆ టైంలో 88 టైంలో ఆయన వ్యక్తిగతంగా కూడా మీతో చాలా ఆత్మీయంగా ఫీల్ అయ్యి చాలా విషయాలు అడిగేవారని అంటుంటారు. అవునండి. అంటే ఆయన గెటప్ ఎలా ఉందని డైలాగ్స్లో చెప్పాను. ఇంకో విషయం చెప్పాలంటే ఆయన ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లో నేను ఆ టైంలో, ఆయన ఉదయం పేపర్ పెట్టారు, ఆ టైంలో చాలా క్రైసిస్ ఉన్నా కూడా అండి ఎంత నిబ్బరంగా ఉండేవారంటే వ్యక్తి ఆయన. అంటే పక్కన ఉన్న మేము చూసేవాళ్ళం, తెలుస్తుంది మనుషులు ఆయన కూడా ఈ సమస్య వచ్చిన బయట వాళ్ళ సమస్య వస్తే ముందుకెళ్ళి ఆయన సమస్య పక్కన పెట్టి ఎదురు వాళ్ళ సమస్య గురించి మాట్లాడారు. అవును, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరికో 10 లక్షలు ఇవ్వాలనుకోండి, ఎదుటి వాళ్ళు వచ్చి నాకు సెటిల్మెంట్ చేయమంటే ఆయన సెటిల్మెంట్ చేసేవారు. ఆయన అంత అంటే ఆ స్టేజ్, ఆ థింకింగ్, అంటే ఎవరికైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం ఉండేదని చాలా మంది. వాళ్ళ సమస్యల గురించి చూస్తుంటారు, కానీ ఈయన ఎదుటి వాళ్ళ సమస్యల గురించి ఎప్పుడు ఉండేవారు అనమాట. అప్పట్లోనే నేను చూసేవాడిని ఆయన్ని. అంటే అప్పట్లో ఇంకా ఆయనకి రాజకీయం గురించి కానీ ఏం ఐడియా కూడా లేదు ఆయనకి. జస్ట్ టెలివిజన్ వచ్చేసింది ఫస్ట్. ఇంకోటి అంటే ఫస్ట్ అసలు మనకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఫస్ట్ కెమెరాస్ తీసుకొచ్చింది, ఎక్విప్మెంట్ అని తీసుకొచ్చి 98లో తీసుకొచ్చాను సింగపూర్ నుంచి. అప్పుడు హై బ్యాండ్ కెమెరాస్ అని నేను చోటకి నాయుడు కెమెరామెన్ ఉన్నారు కదా, ఆయన క్యాంపస్ నుంచి వచ్చిన తారక ప్రభు కాంప్లెక్స్ ఉంది కదండి చెన్నైలో, చాలా అక్కడ కూడానండి ఎప్పుడు చూసినా కిటకిటకిటకిట్లా ఆడేదండి. అంటే సహజంగా అంటారు కదా, ఒక పరిస్థితులు ఒకటి అవసరం ఒకటి క్రియేట్ చేస్తుందంటారు. అటువంటి అవసరమే క్రియేట్ చేసింది దాసరి గారు లాంటి ఒక, అంటే సినీ పరిశ్రమలో ఇటువంటి ఒక పెద్ద వాయిడ్ ఉండింది, ఇటువంటి ఒక వ్యక్తి కావాలని చెప్పి. అవునండి, అది క్రియేట్ చేసిన రైట్ వ్యక్తి. మనకి ఆయన దూరం అయిపోయారని మనకి తట్టుకోలేకుండా ఉంటే అంత క్లోజ్ అసోసియేట్స్ లైక్ చోటా అవ్వచ్చు, పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు, ఆయనతో ఇంట్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు అన్బిలీవబుల్. ఇంకొక దాసనారాయణరావు గారు లేదు, ఇంకొక పుట్టరండి, ఇంకంతే. ఆ తారక ప్రభు కాంప్లెక్స్ ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉండేది. ఇప్పుడు సీరియల్స్లో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తే అంత పేరు ఉంటుంది, అంత ఉంటుందని చెప్పి ఆయన వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుందంటే, ఒక స్టేజ్ మీద మాకు ఒక లాంగ్ పీరియడ్ అవార్డు ఇచ్చేసరికి ఎన్ని ఎపిసోడ్స్ అమ్మా తీసింది, ఇన్ని ఎపిసోడ్స్ అంటే ఇంతేనా, అంటే ఆయనకంటే మించి ఎపిసోడ్స్ వచ్చిందేమో, ఇంకా నేను చెయ్యాలి, ఆ వర్క్ డెడికేషన్ నేను అది స్టేజ్ మీద చూసే గురువుగారి డబ్బింగ్ అప్పుడు అసలు ఎంత చేశారంటే, డబ్బింగ్ అప్పుడు వచ్చి అసలు ఎవరు రాలేదండి ముందుకు, ఆయనకైనే. టీవీ పరిశ్రమలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అంటే, సినిమా పరిశ్రమలో సమస్యలు వేరు, టీవీ పరిశ్రమలో సమస్యలు వేరండి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు.
ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక టెక్నీషియన్ కానివ్వండి, మనకు ఒక కన్ఫైన్డ్ బడ్జెట్స్ ఉంటాయి. ఒక తక్కువ బడ్జెట్లో మనం ప్రొడక్షన్ చేయాలి, ఆర్టిస్ట్ల వర్క్ చూసుకోవాలి. పరభాష ఆర్టిస్ట్ల గురించి అడిగేవారు, ఆయన డబ్బింగ్ గురించి అడిగేవారు. దీంతో ఏంటి అసలు మొత్తం స్టాటిస్టిక్స్ ఇస్తే మొత్తం ఆయన చూసి ఆయనకి వచ్చేసి అసలు ఇన్ని కష్టాలు ఉన్నారు, అసలు ఎట్లా అటు ఒక సీరియల్ వస్తే ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది, ఎన్ని ఎపిసోడ్స్లో కనిపిస్తాం, టోటల్గా డీటెయిల్గా కూర్చొని వినేవారు ఆయన. మొత్తం విని ఆయనకైనా వచ్చేసి చెప్పదని ఆ రోజు అసలు ఆమరణ దీక్ష చేసిన రోజు కూడా ఆయనే ముందు వచ్చేసి కూర్చొని 2 సార్లు వచ్చారు టెంట్ దగ్గరకండి. వచ్చి ఇష్యూస్ ఉన్నా కూడా ఆయన దగ్గర నుండి సాల్వ్ చేసి, వద్దురా మీరు వైలెంట్గా చేయొద్దు, అది చేయొద్దు, మీరు వైలెంట్ చేస్తే నేను రాను, మనం సామరస్యంగా కూర్చొని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడదాం, మనము మీ సమస్య సహజమైన నాయకత్వ లక్షణాలన్నీ కూడా అంటే మొదటి నుంచి కూడా ఆయనకి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఒక నాయకుడు ఆయన. ఇందాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఇదే మాట అన్నారు, దట్ నాయకత్వ ఒక నేత, ఆయన నాయకుడు. అంటే ఈ ఛానల్ మన ఈ సాక్షి ఛానల్ అని కాదు కానీ కంపేరిటివ్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మేము వినేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అంటే ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళి అడిగినా కానీ ఈవెన్ అపోజిషన్ పార్టీ నుంచి ఎవరైనా అవైలబుల్ కాదండి, పని చేసి పెట్టేవారు, ఎట్టి పరిస్థితుల్లో చేసి పెట్టేవాళ్ళు. మన పార్టీయా కాదా అని చూసేవారు కాదంటండి. సేమ్ థింగ్ దాసనారాయణరావు గారు, ఇది ఏ క్రాఫ్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంటేనా కాదు, ప్రొడక్షన్ కూడా కాదు, లేకపోతే టీవీనా ఇది మనకు సంబంధించింది కాదు, ఇలా ఏమీ కాదండి. ఎవరు వెళ్ళి కూర్చున్నా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళు తిన్నావా లేదని అడిగి పంపించే మనిషి ఎవరు ఉంటారండి? ఉంటారు, యుగ పురుషులు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, టి రామానాయుడు గారు, దాసనారాయణరావు గారు. ఇప్పుడు అన్ని సినిమాలు చూసుకుంటే హీరోయిజం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిజం పాటు హీరోయిన్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఉండేది. అసలు లింగ వివక్ష మీద ఆయన సినిమాలు తీశారు. ఆ తర్వాత అంటే సమాజంలో జరుగుతున్న చాలా విషయాలు ఆయనకి ఇతివృత్తాలుగా సినిమాల కథాంశాలుగా మనం చూసాం. సో మీరు మీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ దాసనారాయణరావు గారు మరణ వార్త విన్నప్పుడు హౌ వీ ఫెల్ట్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది మరణ వార్తలు వింటుంటాం, ఒక క్షణం అలా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంటాం. బట్ ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన స్క్రోలింగ్ వచ్చేది, రాజు భయ్య మహారాజు అనగానే ఫస్ట్ టైం అసలు గుండె బరువు ఎక్కడం అంటే చూడలేక ఇలా పట్టుకున్నటువంటి సందర్భం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అన్బేరబుల్ ఫస్ట్ టైం ఆ పదం చూడగానే ఒక విధంగా అంటే వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్, మాకు ఎలాంటి దగ్గర ఇది లేదు, ఏమి లేదు, వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్. ఆయన కూడా ఏదో ఒక తెలియని అభిమానం అనమాట. ఎన్ని చేశారు ఆయన. అసలు ఫస్ట్ టైము ఒక సామాన్యుడు కార్పొరేట్ వైద్యం అనేటటువంటి సందర్భం ఫస్ట్ టైం వినడం. మన కళ్ళెదుట ఒక ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం చూస్తూ ఎందుకు వచ్చిన గొడవలు, మనకెందుకు తలకాయ నొప్పి, ఈ పోలీసు వాళ్ళతో గొడవ ఎందుకు అని వెళ్ళిపోయేటటువంటి రోజులను తప్పించి, కాదు మీరు భయపడక్కర్లేదు, దెర్ ఈజ్ అ వెహికల్, మీరు జస్ట్ కాల్ చేయండి అనేటటువంటి ఇట్లాంటివి చేసినటువంటి సందర్భం వల్ల అవి కారణం కావచ్చేమో. ఫస్ట్ టైం ఆయన అది వినగానే రాజు మహారాజు అని టైటిల్ అది పడగానే నిజంగా ఫస్ట్ టైం రియల్ ఎక్స్పీరియన్స్ ఇలా పట్టేసినట్టు అనిపించేది. అండ్ ద నెక్స్ట్ టైం అనదర్ ఇన్సిడెంట్, ఇది ఒక ఇన్సిడెంట్లో అలా అనిపిస్తుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అంటే ఒక విధమైన తెలియని ఇది ఒక నొక్కేసినట్టు ఫీలింగ్ గుండెల్లో. సో దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్. అంటే క్వాలిటీ మీరు అన్నది వ్యక్తిత్వంలోని ఆ గుణం, స్పందించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ స్పందించే గుణం దాసనారాయణరావు గారిలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండేది. కాబట్టి ఇంతమంది వాళ్ళ కార్మిక వర్గాలు కావచ్చు, ఆయన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇంత బరువైన గుండెలతో, బరువెక్కిన గుండెలతో ఆయనకి తుది వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఆయన పార్థివ దేహం చేరుకుంటుంది. మనం ప్రస్తుతం దృశ్యాల్లో చూస్తున్నాం. నిన్నటి నుంచి నిన్న వార్త తెలిసిన వెంటనే ఆయన భౌతిక కాయం ఇంటికి రాగానే చేరుకోగానే అప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది నిన్న సాయంత్రం నుంచి మొదలయ్యారు రావడం. ఈ ఉదయం అంతా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా ఆయన ఇంటి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది జనంతో. చాలామంది అసలు రాని వాళ్ళంటూ ఏదో ఊళ్ళో లేని వాళ్ళు తప్ప అందరూ కూడా వచ్చారు. రాని వాళ్ళు కూడా వారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి వారి సందేశాలని ఇచ్చారు. కళా తపస్సు విశ్వనాథ్ గారు వచ్చారు ఉదయం. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు ఇందాక ఫిల్మ్ ఛాంబర్కి వచ్చిన దృశ్యాలు చూసాం. అలాగే నటులు రాజశేఖర్ జీవిత గారు, అలాగే తారక్, అలాగే నటులు పవన్ కళ్యాణ్, నటి విజయశాంతి, ఒకరు కాదు, అలాగే రాజకీయ ప్రముఖులు చాలామంది, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు, బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, అలాగే అంబటి రాంబాబు గారు వచ్చారు.
అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ గారు కాసేపు క్రితం వచ్చిన దృశ్యాలు కూడా చూసాం. వారితో పాటు మరింత మంది కాంగ్రెస్ ప్రముఖులు వచ్చారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకురాలు రోజా వచ్చారు, అలాగే లక్ష్మీపార్వతి గారు వచ్చారు. చాలామంది అందరూ వచ్చి ఒకటే మాట అంటున్నారు, దాసరి నారాయణరావు గారి లేని లోటు పూడ్చడం తీర్చడం చాలా కష్టం అని చెప్పి. కొంతమంది ప్రముఖులు అన్న మాటలు క్లుప్తంగా అంటే 10-15 సెకండ్లలో వారు నిజంగా ఇంకా అంతకంటే చెప్పలేకపోయారు. అలా ఉంది పరిస్థితి అక్కడ. ఎందుకంటే ఇటువంటి ఒక ఉద్విగ్న వాతావరణంలో ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, ఏదడిగినా తప్పు అవుతుంది. అలాంటి ఒక పరిస్థితి ఉంది ఇప్పుడు. అందరికీ మాటలు రావట్లేదు. కానీ అయినా కూడా వారి ప్రయత్నం చేసి, అభిమానులు ఉంటారు కాబట్టి అభిమానులు కోరుకుంటారు, అలాగే వారికి చెప్పుకోవాలి, ఏదో ఒకటి చెప్పాలని ఒక తపన ఉంటుంది కాబట్టి ప్రముఖులు అన్న మాటలు కొన్ని విందాం. సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా చాలా పెద్ద లాస్. అదృష్టంగా నేను చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చివరాఖరిగా ఎర్రబస్సు సినిమాలో నాకు యాక్ట్ చేసే అవకాశం రావడం, అదే ఇంకా నాకు నా లైఫ్లో నాకు చాలా దక్కిన మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. ఆయన ఆత్మశాంతి కూడాలని, ఆయన కుటుంబం స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా. నేను దాసనారాయణరావు గారితో ఆయన బ్యానర్లో ఎక్కడ వర్క్ చేయకపోయినా చిన్నప్పటి నుంచి ఆయనతో అలాగే పద్మ ఆంటీతో చాలా అనుబంధం ఉంది. బికాస్ నాకు పెళ్ళి కూడా అంకుల్ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన ఇండస్ట్రీకి ఒక ఏనుగు లాంటి వ్యక్తి. ఏనుగు ఏం చేసినా చేయకపోయినా ఉంటేనే చాలా నిండుగా ఉంటుంది. ఆ గాడ్ ఫాదర్ని ఈరోజు మనందరం మిస్ అయిపోయాము. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మనందరికీ అందించాలని, ఆయన ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నాం. దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఒక నటుడుగా, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి, పాలకొల్లో పుట్టి, అచంచలమైన విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. మోహన్ బాబు సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు మొదటిసారి, ఎందుకంటే మా ప్రాంతం నుంచి రావడం, బంధువుగా ఉండడం, అక్కడి నుంచి దాసరి నారాయణరావు గారితో పరిచయం ఉంది. ఆ తర్వాత మా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నా పెళ్లి తర్వాత కూడా, పెళ్ళప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ చాలా సన్నిహితంగా ఉంటూ అన్ని విధాలా సహకరించారు. ఇదేమైనా ఒక మహానటుడిని, మహానేతని, మహా దర్శకుడిని చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ధైర్యాన్ని కోల్పోయాం అందరం. ఆత్మశాంతి. నేను 10th తర్వాత గురుగారి దగ్గరికి జాయిన్ అయిన తర్వాత కేసరి గారు తీసుకెళ్ళి గురుగారి దగ్గర పెట్టారు. 10th నుంచి ఆ ఏజ్ నుంచి నేను ఆల్మోస్ట్ 9 years వరకు గురుగారి దగ్గరే, గురుగారు చేసే సినిమాలన్నింటికి కెమెరా అప్రెంటిస్, అంటే ఆయన కెమెరా అప్రెంటిస్గా అలా చేస్తున్న ఆయన దగ్గర కెమెరామెన్ని ఇన్ని చేశానండి. ఆయన December 31st ఆయన ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ చేసి 12 o'clock దాకా సినిమా ఇండస్ట్రీలో అందరూ వచ్చి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉండేవారు. అలా 9 years వేరే అంటే December 31 బ్యాడ్ అలవాట్లకి వెళ్ళే టైంలో, అంటే నా ఏజ్ అలాంటిది. రైట్, ప్రస్తుతం నటులు ఎమ్మెల్యే బాబుమోహన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాబుమోహన్ గారు నమస్కారం. బాబుమోహన్ గారు చెప్పండి. దాసరి నారాయణరావు గారితో మీ అనుబంధం ఎప్పటి నుంచి ఉంది సార్? నేను సినిమా యాక్టర్ అయిన కాడ నుంచి, నా మొదటి పిక్చర్ నుంచి కూడా నన్ను ఎంతో అభినందించేది, నన్ను ఎంతో అభిమానించేవారండి, నన్ను ఎంతో ప్రేమించేవారు. మా బాబు మా అబ్బాయి అని చెప్పేవారు. వారి చాలా సినిమాల్లో నేనున్నాను, ఎంతో సన్నిహితంగా ఉన్నాను. ఒక రకంగా ఒక పెద్ద దిక్కు నాకు. ఈ మాట చాలా మంది అంటారు, కానీ నాకు చాలా విషయాల్లో చాలా ఒత్తిడిలు వచ్చినప్పుడు కూడా నేనున్నాను రా నీకెందుకన్నా ఒక మహానుభావులు దాసరి గారు. రైట్, అలాంటి పెద్ద దిక్కు కోల్పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది.
మంచి మంచి వేషాలు నాతో వేయించారు. 2-3 ఏమన్నా గుర్తు చేసుకుంటారా సార్ బాబుమోహన్ గారు, ఆయన మీ చేత వేయించిన మీకు నచ్చిన పాత్రలు? అయ్యో, మాయాబజార్ అనే సినిమా ఎంత ప్రఖ్యాతి చెందింది చెప్పండి. అవును, అలాంటి మాయాబజార్లు తీసి రేలంగి గారు వేసిన క్యారెక్టర్ నాతో వేయించి అవును అలాగే డబ్బింగ్ చెప్పించి మళ్ళీ తాతగారు అనుకుంటూ మళ్ళీ అలాగే పాటలు. మాయాబజార్ లో సావిత్రి గారికి రేలంగి గారికి ఒక పాట ఉంటది, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికి, ఆ పాట నా మీద పెట్టి ఓ సుందరి నువ్వే మస్తు మస్తు, ఓ సుందరి నువ్వే మస్తు అని నా మీద తీసి నవ్వుకుంటూ షూట్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ నేను చేస్తా ఉంటే చాలా సందర్భాలు ఉన్నాయండి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకటి సుబ్బారాయుడు పెళ్ళని రాజేంద్ర ప్రసాద్ గారు హీరో, నాకు 2 కళ్ళు ఇవి వచ్చాయి, మద్రాసు అయ్యి వచ్చి పెద్దగా వాచిపోయి ఎర్రగా అయిపోయి నేను చూడలేకపోతున్నాను. కానీ సమ్మర్, మంచి సమ్మర్, ఏప్రిల్ మే ప్రాంతం, తిరుపతిలో షూటింగ్ జరుగుతుంది. నన్ను పిలిచి ఏరా నాకు బాధగా ఉందిరా, నేను చూడలేకపోతున్నాను, పోనీ నేను ప్యాకప్ చెప్పేస్తాను రా, మళ్ళీ ఎప్పుడన్నా చేసుకుందామంటే దండం పెడతా గురువు గారు, నాకు 3 నెలల దాకా ఎక్కడ ఖాళీ లేదు గురువు గారు, ఏది గురువు గారు ఏమైనా కానీ చేస్తానంటే ఎంత ఫీల్ అయ్యారంటే, అంటే ఒక సొంత బిడ్డకు అయ్యో ఏంటోరా ఇదేరా సినిమా అంటే, వస్తే ఇట్లా వస్తాయిరా సినిమాలు, లేకుంటే ఎవడు చూడరురా, ఇది ఒక చిత్రసీమరా అని ఎంత ఫీల్ అయ్యారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవును, చాలా 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 చాలా. ఒక సినిమాలో నాకు కలర్స్ 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 డ్రెస్, లుంగి లాల్చి ఒకే కలర్, నేను అవి వేసుకొని ఇష్టంగా వాటిని నేను చాలా చాలా ఇష్టపడుతూ వేసుకునేవాడిని. ఆయన దాసరి గారికి ఏమనిపించిందో ఏమో, షూటింగ్ అయిపోయినాక నాకు ఒక 7-8 జతలు కుట్టించారు, అన్ని ప్యాక్ చేసి బాబు కారులో, బాబు అనేది నన్ను అరే బాబు అని పిలిచేవాడు, అది బాబు కారులో పెట్టండిరా అవన్నీ ప్యాక్ చేసి అన్నారు. వద్దు గురువు గారు అంటే, లేదురా ఎందుకో నీకు చాలా బాగున్నాయిరా ఇవి, తీసుకో నువ్వు వాడుకో, ఇంకా నేనేం చేస్తాను, సినిమా అయిపోయింది కదా అన్నారు. అట్లా ఎంతో ప్రేమగా భోజనాల కాడ వాడికి అరే ఇది బాగుంది రా చూడు అనేవారు. ఇక అసలు అంటే ఆత్మీయమైన అనుబంధం ఆయన ఆర్టిస్ట్ అందరితో కంటే మించిన ఎఫెక్షన్ నేను వారిలో చూశాను. నా విషయంలో అలాంటి పెద్ద తిక్కుని కోల్పోయినాం ఇవాళ, చాలా బాధగా ఉందండి, చాలా బాధగా ఉంది. మీ బాధను మేము కూడా పంచుకుంటున్నాం బాబుమోహన్ గారు, అందరికీ ఇలాగే ఉంది. అంటే ఆయనతో పనిచేసిన వ్యక్తులు, ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన పలకరించి ఆయనతో మాట్లాడిన విలేకరులు, మా అందరికీ, మీడియాకి, ప్రపంచానికి, తెలుగు వారందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇదే బాధ వ్యక్తం అవుతోంది. ఇటువంటి శిఖరం, అంటే ఈ శిఖరం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా భర్తీ అవుతుంది ఈ లోటుని? కష్టం అండి. అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడు, అందరికి నేనున్నాను అని ప్రతిదానికి ముందు నిలబడేవారు. నేను ఇప్పట్లో వస్తారని అనుకోనండి, ఉన్నారని కూడా అనుకో, తప్పులే అంత. సారీ అండి. అయ్యో లేదు బాబుమోహన్ గారు, మేము అర్థం చేసుకోగలుగుతాం. అందరూ ఇక్కడ మనకి ఆర్టిస్టులు అందరూ సాక్షి స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం, వారందరూ కూడా మీ మాటలు విని స్పందిస్తున్నారు. ఏమంటారు జగన్ గారు? గ్రేట్ అండి, ఎంత అసోసియేషన్ అండి. ఈయన పైగా ఆయన మనసు బాబుమోహన్, ఆయన చంటిపిల్లడు, ఆయన ప్రతి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు, ప్రేమ అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. పైగా దాసనారాయణరావు గారితో అంత అసోసియేషన్ అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. అదే మీరు ఇందాక అన్నట్టుగా, అంటే దూరం నుంచి చూసిన వాళ్ళకి ఇంత బాధ ఉంది, దగ్గరగా పనిచేసిన వాళ్ళకి ఇంకా ఎంత ఉంటుంది, బాగా దగ్గరగా ఆయన చేతుల మీదుగానే పెరిగిన వ్యక్తులకి ఇంకా ఎలా ఉంటుంది, చాలా కష్టం, చెప్పడం కష్టం. అది వాళ్ళు తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. అది విషయం అన్నమాట. ఎందుకంటే ఆయన కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తిత్వం, ఒక దిగ్గజం, ఒక శిఖరం, ఒక భరోసా, ఒక నమ్మకం ఇండస్ట్రీకి. అండ్ ఆ విధంగానే ఆయన ఉండి సమస్యలు తీర్చారు, కొత్త కథల్ని, కొత్త ఒరవడిని సృష్టించారు, కొత్త రకం హీరోయిజాన్ని ప్రవేశపెట్టారు.
రైట్. బాబుమోహన్ గారు ధన్యవాదాలు సార్. మాట్లాడుతున్నారు. బాబుమోహన్ గారు రైట్. బాబుమోహన్ గారు నటులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ గారు కూడా మాట్లాడారు మనందరితో. అదేండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లం వస్తే అనేది ఒక ఇదివరకు అంటే ఏమైనా సమస్యలు వస్తే 4 సమస్యలు వస్తే ఒకసారి గురుగారు ఇప్పుడు టెలివిజన్ ఫెడరేషన్ ఆల్ క్రాఫ్ట్స్ నేను ప్రెసిడెంట్ని. నాకు ఏమైనా సమస్య వస్తే టక్మని వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో సజెషన్స్ తీసుకుని ఆయన ఉన్నాను అనేవారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. టోటల్గా లేరని కదండి, ఉన్నారు. కానీ ఒకడి మాట అందరూ వినరండి. అలా 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 సార్ మీరు ఏం చెప్తే అదే అనే వ్యక్తి ఎవరు లేరు. ఉన్నారు, ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఇప్పుడు అన్ని క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ ఉండాలి కదా. ఇప్పుడు భరద్వాజర్ ఉన్నారండి, ఆయన కూడా ముందుండి నిలబడి పరిష్కరించే వ్యక్తి. ఇప్పుడు దాసనారాయణ గారి దగ్గర ఎప్పుడు చాలా మోస్ట్ ఆఫ్ ది టైం ఆయన దగ్గర స్పెండ్ చేసేవారు. ఈ అన్నయ్య భరద్వాజర్ అన్నయ్య ఆయన కూడా ఎంతో ఇష్టం, ఈయన ఎంతో గౌరవించేవారు ఎప్పుడు. సో ఉన్నారు. కానీ అన్నిటితో పాటు సో యాజ్ మనం వైండప్ చేసేలోపు ఉమ్మగారు అలాగే హరి గారు మీరు కూడా మీకు నచ్చిన పాటలు కానీ పాటల్లోని వాక్యాలు, ఎందుకంటే సినిమాలో సందర్భాలని ఆ పాటల్ని ఇంకా కూడా మనం ఇప్పుడు ఇది కావచ్చు, ఆగదు ఏ నిమిషం నీకు, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై, అన్ని రకాల హావభావాల్ని అన్ని రసాలని ఆయన పండించారు పాటల ద్వారా. ఏమన్నా 2 వాక్యాలు గుర్తు చేసుకోగలుగుతారు, పాడకపోయినా సరే వాక్యాలుగా చెప్పిన ఏమన్నా ఎనీథింగ్ దట్ యూ రిమెంబర్? లేదు మీకు గుర్తుండిపోయిన సన్నివేశం? మీరు చెప్పిన సాంగే ఆగదు ఏ నిమిషం, కళ్ళు మూసుకుని వింటే కళ్ళం నీళ్ళు రావాల్సిందే. ఒక్కసారి ఆ పాటని ప్లే చేయమని మా పీసీఆర్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆగదు ఏ నిమిషం నీ కోసము అది వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే దాసనారాయణ గారు రాసిన సాంగ్ అండి, ఆయన రాసిన పాట. అందులోదే కదండి హృదయం అనే, హృదయం అంటే అద్దం లాంటిది, పగిలిపోతుందని తెలిసి కూడా మృత్యు రాక. ఎక్సలెంట్, చాలా బాగా గుర్తుంది మీకు. అది అది అంత అంత చక్కటి గాలి వానలో వాననీటిలో పడవ ప్రయాణం, అది మేఘ సందేశం. అది మేఘ సందేశం. ఎవరు రాయగలరు అమ్మ రాజీనామా, కంటే ఎవరు పాడగలరు అమ్మాను, అది ఇందాక వినిపించిన ముక్క. అది దానికి బాణీలు కూడా అలాగే కుదిరి, అంటే ఎంత ప్యాషన్తో ఆయన అవి క్రియేట్ చేశారో మనకు అర్థమవుతుంది బికాస్ ఆఫ్ దిస్. అవునండి. సినిమా టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉండేవి కదండి. సినిమా టైటిల్స్ సమస్య సొసైటీలో సమస్య మీద తీసుకో విత్ టైటిల్స్ తెలిసిపోయింది. అమ్మ రాజీనామా అంటే తెలిసిపోతుంది మన కథ ఏమైంటుంది. ఒక ఇంట్లో ఒక అమ్మ రాజీనామా చేస్తే కంటే కూతురునే కదా, ఒసే రాములమ్మ, రౌడీ దర్బార్, అసలు అంటే ఇందాక ప్లే చేశారు ఫిలిం ఇండస్ట్రీ గురించి. ప్రతి అక్షరం నిజం కదండి, ప్రతి అక్షరం నిజమే. అంటే నిజంగానే ఒకప్పుడు అలా ఉండేది కదా. ఎవరు ఇప్పుడు మీరు ఏ క్రెడిట్ కార్డు ఇవ్వండి, కార్లు వచ్చిన చేంజ్ ఏంటంటేనండి, ఇంతకు ముందు ఆటోగ్రాఫ్లు తీసుకునేవారు, ఇప్పుడు సెల్ఫీలు వచ్చినాయి అంతే, తేడా ఏం లేదు. బయట బయట అంతే, అంత దర్శనం. అది అది అంటే ఒక చేదు వాస్తవం. కానీ దాంతోపాటు వచ్చే అంటే ప్యాషన్ వల్ల కొనసాగే వాళ్ళు అలా కొనసాగుతారు ఆర్టిస్టులు. అంటే అందరూ పెద్ద హీరోలు ఎవరు కదండి, మిగిలిన వాళ్ళందరూ దేర్ ఇస్ 80%, 80-90% వాళ్ళు అసలు చిన్న స్థాయిలో ఉంటారు. అలాగే కొనసాగుతూ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ అదొక వృత్తిగా, అదొక పూజలా కూడా చేసుకుంటారు. బట్ పెద్ద హీరో అయిన వాళ్ళకి తిరుగుండదు, ఎలాగో వాళ్ళకి ఇతరత్ర భర్తీలు అనుభవించుంటారు కదండి. సినిమా వాళ్ళకి పిల్లనెవరు, అద్దెకెవరు అన్ని అనుభవించుంటారు. కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆయన ఎక్కుంటారు. ఒక్కొక్కటి ఎక్కి ఆ స్టేజ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి అవి మళ్ళీ మనకి చెప్పి. చూడండి జగన్ గారు, దృశ్యాలు చూస్తున్నారా? అక్కడేనండి, అక్కడే మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో దాసరి పద్మ గారి అందరూ అక్కడే మా టెంట్లు వేసుకుని అక్కడే సరదాగా కూర్చొని మాట్లాడుకుని ఆయన రాసిన పాటనే ఇప్పుడు మనం వినబోతున్నాం. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకం అంటూ అక్షరాల ఇది జీర్ణించుకోవాల్సిన ఒక చేదు వాస్తవం. అవునండి. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు
ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యువు రాకాగదు. ఆగదు ఆగదు ఆగదు. రైట్, నోట మాట రావట్లేదు. ఎంత బాధున్నా అంటే అంటారు కదా, ఇప్పుడే బయటకు వచ్చేయాలి ఈ టైంలోనే, ఈ సమయంలోనే. ఎందుకంటే జీవితం ముందుకు సాగుతుంది ఎప్పటికి కూడా. అంటే గొప్పవారు వారి అడుగుజాడలు, వాడి జ్ఞాపకాల్ని ఇలా విడిచి వెళ్తారు కాబట్టి ప్రపంచంలో. అసలు పొద్దున్న ఆయన చూసినప్పుడైతే అండి అసలు మాటలు లేవో తెలుసా. ఆయన అలా పడుకోవడం కానీ అసలు ఆయన మనిషిని అంటే ఒక ఎక్కడైనా సరే వస్తుంటే అంత మనిషిని చూస్తే భయంకరంగా అనిపించేది. అంటే అంత హుందాతనంగా అంత అలా ఉండేది. అది అది తట్టుకోలేము. సింహం ఒక్కసారిగా కూర్చుండిపోతే ఎలా ఉంటుందండి? 75 ఏళ్ళు వచ్చినా కానీ మనకి ఎప్పుడు అనిపించలేదండి ఈయన అనారోగ్యంగా ఉంటారా. మనకు అసలు థాట్ వచ్చేది కదా బ్రహ్మాండంగా. ఇంకో ఎప్పుడు అనారోగ్యంగా కానీ లేకపోతే బాగా సింక్ అయిపోయిన ఫీలింగ్ అని ఎప్పుడు చూడలే ఆయన. అసలు హాస్పిటల్లో చేరినప్పుడు అంటే ఆయనకు బాగా క్రిటికల్గా అయిన టైంలో మాత్రం కొంత భయం వేసింది. కానీ అప్పటి నుంచి కోలుకుంటున్నారు అనుకున్నారు చాలా మంది. ఇంకా కొంతకాలం ఆయన ఉండాలి. ఈ మధ్య సినిమా కూడా ప్లాన్ చేశారని మీరే చెప్పినట్టున్నారండి సురేష్ బాబు గారితో. సురేష్ బాబు గారు అన్నారా? సురేష్ బాబు అన్నారండి. సురేష్ బాబు అంటున్నారు నిన్న ఛానల్లో మాట్లాడుతా, తొందరలో చేద్దాం బాబు మనం అంటే వాళ్ళ నాన్నగారికి ఆయనకి ఎంత సన్నిహితంగా ఉందో మాట్లాడుతూ గ్రేట్ అండ్ గ్రేట్ పర్సన్, మాకు పర్సనల్ లాస్ మాకు అని చెప్తా ఈ మాట కూడా అన్నారు. ఇద్దరు పద్మ గారు కానీ దాసరి గారు ఇద్దరు నించుంటే అసలు రెండు శిఖరాలు రెండు లేదు అంటే అంతకంటే గొప్పగా ఏం చెప్తాం. బికాజ్ అంత భరోసా ఇచ్చే ప్రెజెన్స్ వారిది అసలు. కాబట్టి ఖచ్చితంగా దాసరి నారాయణరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలంటే నిజంగా ఆయన ఆశయాలు, ఆయన సంకల్పించుకున్న కొన్ని విషయాలైనా సరే అంటే అందరికీ సమన్యాయం ఉండాలి, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి, అలాగే కొత్త ఐడియాస్ పుట్టుకు రావాలి ఇండస్ట్రీలో అనే ఆయన ఒరవడి ఏదైతే ఉందో అది కొనసాగడానికి నిజంగా ఆయన ఆశయాలు కొనసాగించే వ్యక్తులందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ నిజంగా మీ బాధని మాతో పంచుకున్నందుకు, అలాగే అందరితో ప్రేక్షకులతో తెలుగు అమ్మాని అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ తరఫున టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా స్వచ్ఛమైన నివాళయానికి జీవితాంతం ఉంటాం. నాకు తెలిసి ఆయన పైనుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ చల్లగా ఉండాలని మనం ఎప్పుడు దీవిస్తూనే ఉంటారండి. అది మాత్రం షూర్. ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది, ఆయన దేహం ఇక్కడ లేకపోవచ్చు. కానీ 200% ఏదో పేపర్లో చూశాను, స్వర్గానికి వెళ్తున్న రాదారు ఆయన డెఫినెట్గా స్వర్గంలోనే ఉంటారు. ఆయన స్వర్గానికే వెళ్తారు ఆయన, దట్ ఈజ్ షూర్. ఆయనకి ఎప్పుడు మేము తలుచుకుంటూనే ఉంటాం. ఆయన స్ఫూర్తి ఎప్పుడు మాలో ఉండాలి, అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆయన సినిమాలు అయితే ఇంకా ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి. అటువంటి ఆణిముత్యాలు లాంటి అద్భుతాలు సృష్టించారండి సినీ పరిశ్రమలో. ఆయన అంతిమయాత్రకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ ద్వారా అందిస్తూ ఉంటాము సాక్షి టీవీలో. ప్రస్తుతానికి మీ అందరికీ నమస్కారం.
ధన్యవాదాలు సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. సో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన దాసరి అంతిమయాత్ర కాసేపట్లో మొయినాబాద్ చేరుకోబోతోంది. దాదాపు దగ్గరకి వచ్చి ఉండాలి ఈ పాటికి. అక్కడున్న పద్మా గార్డెన్స్లో దాసరి అంత్యక్రియలు జరగబోతున్నాయి. గార్డెన్స్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ అలాగే సాక్షి ప్రతినిధులందరూ కూడా రిపోర్ట్స్ అందిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం మొయినాబాద్ పద్మా గార్డెన్స్ నుంచి చూస్తున్నాము. ప్రస్తుతానికి చిన్న విరామం తర్వాత అప్డేటెడ్ హెడ్లైన్స్తో వార్తలు ప్రసారం అవుతాయి సాక్షి టీవీలో. స్టే ట్యూన్డ్.